క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఇక ఏపీలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల సందడి ముగియక ముందే మరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారం మోగింది. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేని వైసీపీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు. ఖాళీ అవుతున్న 5 స్థానాలు కూటమికి దక్కనున్నాయి. దీంతో ఈ సీట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు కూటమి పార్టీల నేతలు. అటు చంద్రబాబుతో పాటు ఇటు మంత్రి లోకేష్ ను కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు ఆశావహులు. బీద రవీంద్ర యాదవ్ తో పాటు కొమ్మలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఎరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం వంటి నేతలు కూడా టీడీపీ పెద్దలను కలుస్తూ తమ అభిలాషను వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలు అలాగే సీనియర్ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపిస్తుంది. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలో కూడా ఎమ్మెల్సీ స్థానాలపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కూటమికి దక్కబోయే ఈ 5 సీట్లను ఎలా పంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జనసేనకు ఇప్పటికే ఒక బర్త్ కన్ఫర్మ్ కావడంతో మిగిలిన 4 సీట్లను టీడీపీ తీసుకుంటుందా లేక వాటిలో బీజేపీకి అవకాశం ఇస్తారా అనే దానికి ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అసలు ఈ 5 సీట్లు కూటమికి దక్కుతుందా లేకపోతే టీడీపీకి సొంతం చేసుకుంటుందా? ఆశావహులకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? 5 స్థానాల్లో ఖచ్చితంగా అన్ని కూటమికే దక్కుతాయి కాబట్టి అవి ఎలా షేర్ చేసుకుంటాయి అన్నది వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి నాగబాబుకి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది. దానికి సంబంధించి గతంలోనే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ కాబట్టి అది ఒకటి కన్ఫర్మ్ అయింది. మిగతా స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని అడిగే అవకాశం ఉంది. అయితే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అన్నది తెలియాల్సింది. ఎందుకంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం గట్టిగా అడిగితే ఇస్తారు తప్ప స్థానికంగా ఉన్న నాయకత్వం కోరితే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయలేం. మళ్ళీ ఎమ్మెల్సీ స్థానాలు మళ్ళీ త్వరలోనే మరొక 3 రాబోతున్నాయి కాబట్టి వాటిలో అడ్జస్ట్ చేస్తామని చెప్పే ప్రయత్నం, అట్లాంటి అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అయితే పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు రావడం, దాంట్లో దాదాపుగా చాలా వరకు 31 స్థానాల వరకు గతంలో బీజేపీ జనసేన కూటమి కోసం త్యాగాలు చేసిన నేతలు ఉండడంతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అయితే విపరీతమైన ప్రెజర్ ఉంది. దాన్ని నిలువరించడానికి తెలుగుదేశం పార్టీ ఆ 4 తీసుకునే అవకాశం ఉంది. 4 స్థానాల కోసం పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు పెద్ద ఆశావహులు అయితే అటు ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ని కలవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు మరొక 4 రోజుల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. 5-6 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత 7వ తేదీ క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. 8వ తేదీ మహిళా దినోత్సవం, ఆ రోజు అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అదే సమయంలో బయట ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు కాబట్టి 10వ తేదీ నామినేషన్లకు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ ఈ రోజే వీలైనంత వరకు ఈ రోజు రేపట్లో కలవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒకసారి సామాజిక సమీకరణలు కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ జనసేన నుంచి నాగబాబుకి ఇస్తే ఇక్కడ వంగవీటి రాధాకి ఇస్తారన్న హామీ ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇస్తారా లేకపోతే అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి మరొకసారి మళ్ళీ ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. వంగవీటి రాధాకు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇప్పుడు ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు సంబంధించినవి కాబట్టి ఆ 4గిట్లో మళ్ళీ తిరిగి ఎక్కువ స్థానాలు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దాని మీదే ముఖ్యమంత్రి కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంతో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది అన్న రీతిలో కూడా చర్చ జరుగుతుంది. బీటీ రామారావు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన బీసీ వర్గానికి సంబంధించిన నేత, బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, మొదటి నుంచి 83 నుంచి తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతున్నారు. ఆయన మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయన పట్ల కొంత సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు దువ్వాడపు రామారావు
ఎవరైతే విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకి సంబంధించి కూడా తిరిగి మరొక అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఆయనతో పాటు విశాఖకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనకి తిరిగి కొనసాగించాలి, పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు మరొకవైపు అశోక్ బాబు ఎవరైతే పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారో గతంలో ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్న అశోక్ బాబు కూడా తిరిగి మరొక అవకాశం తనకి ఇవ్వాలని కోరుతున్నారు. వీటిల్లో ఎవరికి అవకాశం తిరిగి దక్కబోతుందో ఒకసారి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎన్నికల సమయంలో దాదాపు 10ల సంఖ్యలో ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళల్లో ప్రాధాన్యత క్రమంలో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి కాబట్టి ఆ లిస్టును పెట్టుకుని అధిష్టానం ఎక్సర్సైజ్ చేస్తుంది. వాళ్ళలో ఎవరు లక్కీ ఫెలోస్ అవుతారో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఇద్దరు ప్రస్తుతం పదవీకాలం పూర్తి చేసుకుంటున్న నేతల్లో ఇద్దరు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి తిరిగి ఒక పదవి మాత్రం ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ సామాజిక వర్గంలో ఏ ప్రాంతానికి సంబంధించి అది ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. సో ప్రాంతాలు, సామాజిక వర్గాల కూర్పు కూడా చాలా ముఖ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా కూలంకషంగా వాటిని చర్చించే ప్రయత్నాలు చేస్తుంది. లింగారెడ్డి కావచ్చు, లేకపోతే కేఈ కృష్ణమూర్తి కావచ్చు, అనేక మంది పార్టీ సీనియర్ నేతలందరూ కూడా తిరిగి పీతల సుజాత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పార్టీని ఆశ్రయిస్తున్నారు. కేఎస్ జవహర్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరైతే గతంలో యాక్టివ్గా ఉండి ఎలక్షన్లో పోటీ చేయలేకపోయారో లేకపోతే ఓడిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తిరిగి తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్న నేపథ్యం కాబట్టి సో చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చాలా క్రిటికల్గానే దీన్ని ఎక్సర్సైజ్ చేసి అర్హులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఇస్తారా లేదా అన్నది ఆ పార్టీ తెచ్చే ఒత్తిడి మీద ఉంటుంది. జనసేనకైతే ప్రస్తుతం ఒకటి వచ్చింది. అదే సమయంలో మరికొన్ని ఎట్లా జరుగుతుందని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. Cancer Healer Center, a new beginning.